పదే 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 తిడుతూ ఉంటే అక్కడక్కడ అడపాదడపా ఇలాంటి చిన్న చితకా పెద్ద దాడులు చేస్తూ ఉంటే వాళ్ళు భయపడి అలా పడుంటారా, ఎందుకు వీళ్ళతో మనకెందుకులా గొడవ, వాళ్ళు చెప్పిన పని ఏదో చేసేద్దామని భయపడి పడుంటారు అనే ఫీలింగ్ ఏమన్నా ఉండొచ్చా వైసీపీ వాళ్ళకి? అఫ్కోర్స్ ప్రభుత్వం వైపు నుంచి సెక్యూరిటీ ఉందా లేదా, ఆ భద్రత భరోసా ఉందా లేదా అనేది డెఫినెట్గా అదొక మ్యాటరే ఇప్పుడు దాకా మన చర్చలో వచ్చినట్టు. కానీ వైసీపీ కూడా అలాంటి ఫీలింగ్లు ఉందా వీళ్ళని లొంగ తీసుకోవాలని? ఉద్యోగులు కార్మిక వర్గాలు అలా లొంగి ఉండే రకమేనా? అది ఇప్పుడు కరెక్ట్ గా సార్, ఇప్పుడు మన చర్చలో కూడా ఒక దారి తప్పిన అంశాన్ని మనం గమనించాలి. మనమంతా కూడా పౌర సమాజంలో అత్యంత బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ఉన్నాం. అది ముందు మనకందరికీ గుర్తుండాల్సినటువంటి అవసరం ఉంది. అవును, బాలకోటయ్య గారు తన అభిప్రాయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకున్నారు. ఇప్పుడు వెంటనే ఎన్కౌంటర్ చేస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తానో ఇదంతా మారిపోతుంది. ఎన్కౌంటర్లు చాలానే జరిగినాయి. ఏం చేయమంటారు మురళి గారు? కాదు ఏం చేయమంటారు చెప్పండి. ఒక దళితుడిని, ఒక ఎండిఓని ఆఫీస్కి వెళ్ళిపోయి కాళ్ళతో తన్ని కులం పేరు మీద తిడితే ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఏం చేయమంటారంటే అవుట్ ఆఫ్ లా వెళ్ళిపోమంటున్నా ప్రభుత్వాన్ని. ఎందుకు వెళ్ళకూడదు అన్నా? అవుట్ ఆఫ్ లా వెళ్ళండి, ఏదో ఒకటి పరిష్కారం కావాలి కదా. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు నన్ను అడుగుతున్నారు కదా. తెలుసు కదా, మీకంటే ఎక్కువగా పోరాటాలు చేసేవాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. సామాజిక వర్గాల గోళ ఇక్కడ వద్దు కానీ మురళి గారు ఒక్క నిమిషం. మురళి గారు ఒక మాట బాలకోట గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు మీ అభిప్రాయం మీరు చెప్పండి, ఆయన అభిప్రాయం చెప్తున్నాడు. మీకు అడగాలనిపిస్తే అడగండి, అట్ట కాదు మురళి గారు అనండి, తప్పేం లేదు. కానీ సామాజిక వర్గాలు గోలొద్దు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్కౌంటర్ అనేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతున్న ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ కాదు, పౌర సమాజంలో ఉన్నామని. ఆగండి సార్, ఆయన ఆ మాట కూడా అన్నాడు. మురళి గారు అన్నది ఏంటి, పౌర సమాజంలో ఉన్నాం మనం, ఎన్కౌంటర్లు అనడం కరెక్ట్ కాదు, ఎన్కౌంటర్లు చాలా జరిగాయి ఇప్పటికీ, అయినా సమాజం ఏం మారింది అని, ఏం మారింది అని ఒకసారి ఆయన చెప్పనివ్వండి, ఆయన ఒపీనియన్ ఏంటో చెప్పనివ్వండి, తర్వాత మాట్లాడుకుందాం. గాయపడితే ఏముందండి ఇప్పుడు ఎంత జరిగితే. బాలకోట గారు ఒక మాట దయచేసి, ఎవ్వరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు, ఆయన మాట్లాడు మీరు మాట్లాడలే, అందరూ ఇదిగానే ఉన్నారు. ఆయన మొదలెట్టగానే మీరు అటాక్కి వెళ్తే అలా చెప్పనివ్వండి. ఏంటో వారు పైగా సిపిఎం కమ్యూనిస్ట్ ఉద్యమాలు చేస్తారు ఎప్పుడు, ఆయన కార్మిక నాయకుడు కూడా, ఉద్యోగ సంఘాల లీడర్షిప్ కూడా, మాట్లాడివ్వండి. మురళి గారు ప్లీజ్. సార్ నేనేమంటానంటే, ఇప్పుడు తప్పు చేసినటువంటి వాడికి వణుకు రావాలండి, నేరస్తులకు వణుకు రావాలి, భూ బకాసులకు వెనుక రావాలి, కామాంధులకు వణుకు రావాలి. తప్పు చేయాలన్నటువంటి ఆలోచన వస్తేనే భయం రావాలి. అది వైసీపీ నాయకులకు కాదు రావాల్సింది. ఈ రాష్ట్రంలో నేరం చేయాలన్నటువంటి ఆలోచన వచ్చే వాడికి వణుకు వచ్చేటట్టుగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉండాలి. నేను ఇందాక అదే అన్నాను, వైసీపీ అని కాదు, ఏ పార్టీ వాడైనా నేరస్తుడు అయితే అని అన్నాను. నేను ఇంత మునుపు అన్నది అదే. జీవిరెడ్డి గారు కూడా మీరు ప్రస్తావన చేశారు, తిరుపతిలో అధికార పార్టీ నాయకులు ఇక్కడ బట్టలు ఉడదీసి మన బాలకోటయ్య గారికి ఇంత ఆవేశపడిపోతున్నాయి. ఇక్కడ బట్టలోడు తీసి కూర్చొని పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇక్కడ నేను ఆ మాట చెప్పలేదు, అధికార పార్టీ నాయకులన్నా. బట్టలోడ తీసి అధికారులను మోకాళ్ళ మీద కూర్చొని పెట్టి మాట్లాడింది అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఎన్కౌంటర్ చేస్తారు అందరినీ, తెలుగుదేశం వాళ్ళని, వైసీపీ వాళ్ళని. నేను అన్నది అది కాదు. నేరం చేసేవాడు ఎవడైనప్పటికీ, ఏ పార్టీ వాడైనప్పటికీ కఠినంగా వ్యవహరించాలి. దానికి 1,00,000 పద్ధతులు ఉన్నాయి. ఒక అలవాటు అయిపోయింది. గత 5 ఏళ్ళు ఏమైపోయిందంటే, ఎవడోడు ఈ రోజు అది వైసీపీ 11 సీట్లకు పరిమితమై ఒక మూలకు నెట్టివేయబడిందంటే దానికి ప్రధానమైన కారణం ఏమి? వీళ్ళు అనుసరించినటువంటి రౌడీతనం, వీళ్ళు అనుసరించినటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులు ఒక్కొక్కటి 5 ఏళ్లలో వచ్చినాయి. కాబట్టి వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు పంచినా లేకపోతే ఎన్ని రకాలు చేసినా చిత్తుగా ఓడించి మూలను కూర్చోబెట్టారు. ఇప్పటికైనా వైసీపీ నాయకత్వం దాని మీద ప్రాపర్ గా రెస్పాండ్ కాకపోతే ఏమి నేర్చుకున్నట్టు వాళ్ళు? ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన దాని మీద నేను అభినందించాను. స్వయంగా ఒక ఉప ముఖ్యమంత్రి నేరుగా వచ్చి వాళ్ళకి అండగా నిలబడడం అనేది మంచిదే. జీవిరెడ్డి గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ తో కూడా నేను ఒక అంశంలో ఏకీపిస్తున్నా. ఎట్లా పడితే అట్లా చేయడం కాదు, మనకు పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక భయాన్ని సృష్టించాలి.
తప్పు చేయాలన్నటువంటి ఆలోచనకి భయం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైన పద్ధతులు అనుసరించాలి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా ఉన్నాము అన్నటువంటి వాతావరణం సృష్టించాలా. అది వచ్చింది ఒక రకంగా దాన్ని అభినందించవచ్చు.